దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత అవకాశము ఈ ఆదివారపు కూడిక. నిజంగా ఒక ఆదివారము దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా ఎంత ప్రయోజనం, దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించవచ్చు, ఎంతగా ప్రభుని గనపరచవచ్చు, ఎన్ని సత్యాలు నేర్చుకోవచ్చు. గనుక ఆయన సన్నిధికి వచ్చాము గనుక వేరే విషయాలన్నిటినీ మన మనస్సులోనికి రానివ్వకుండా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాని మీద మనసు పెడదాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు అని మనము మొట్టమొదట విశ్వసించాలి. తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడతాడు. మనము మనుష్యుల వైపు చూస్తూ ఉంటే అర్థం కాదది. మనుష్యుని ముఖం, మనుష్యులు మాట్లాడుతున్నారు, వీరు మమ్మల్ని ఏదో గద్దిస్తున్నారు, వీరు మమ్మల్ని ఏదో హెచ్చరిస్తున్నారు, వీరు మమ్మల్ని ఏదో సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారని మనిషిని చూడవద్దు. మనిషి వెనుకున్న దేవుని యొక్క స్వరాన్ని పట్టుకుందాం. హల్లెలూయా. మనుషులు ఎవరూ మనల్ని మార్చలేరు. దేవుని యొక్క వాక్యం మనల్ని మారుస్తుంది. గనుక దేవుని యొక్క మాటలు ఆలోచించేద్దాం. యోహాను సువార్త 1:9 అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ లోకానికి. ఏమని పరిచయం చేస్తూ ఉన్నాడు? నిజమైన వెలుగు ఉండెను. చదవండి 1:9 యోహాను సువార్త. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు మనం 19వ కీర్తనలో దేవుడు ఆకాశముల గురించి, అంతరిక్షము గురించి మాట్లాడుతున్నాడు. సూర్యుని గురించి మనం విన్నాం. తన గుడారములో నుంచి బయలుదేరు పెళ్లి కుమారుడిలాగా ఉన్నాడంట. హల్లెలూయా. సూర్యుడు ఎలాగున్నాడు చెప్పండి? పెండ్లి కుమారుడిలాగా ఉన్నాడంట. దగదగ మెరుస్తూ. ఎందుకని పెండ్లి కుమారుడు పెళ్లి సమయంలో ఎలా మెరుస్తారు? పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. పెండ్లి కుమారుడుగా వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంటాడు పెళ్లి కుమారుడు. పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు వెళ్ళి ఇంటికి వెళ్ళి చూడండి, చప్పగా ఉంటాడు. కానీ సూర్యుడు ప్రతిదినము పెళ్లి కుమారుడిలాగే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు ఎంతో వెలుగుతోనూ ఎంతో వేడితోనూ కనబడుతున్నాడు కదా. మరి ఈ వెలుగేమిటి? యోహాను చెబుతున్నటువంటి వెలుగేమిటి కదా. హల్లెలూయా. యోహాను ఏమంటున్నాడో తెలుసా? నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. యోహాను మాట్లాడే వెలుగు ఏమిటి? సూర్యుని యొక్క వెలుగు ఏమిటి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వెలుగు రెండు రకాలు. వెలుగు సహజమైనది, భౌతికమైన వెలుగు ఉన్నది. అలాగే ఆత్మ సంబంధమైన వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వెలుగు ఉన్నది, మనిషిని వెలిగించే వెలుగు ఉన్నది, మనిషిని నడిపించే వెలుగు. దెర్ ఈజ్ ఏ ట్రూ లైట్. దెర్ ఈజ్ ఎ ట్రూ లైట్. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని పరిచయం చేయటానికి యోహాను భక్తుడు ఏమన్నా తెలుసా? నిజమైన వెలుగు ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వెలుగు ఇప్పుడు మన ఎదుట ఉన్నది. చూడండి, ఇక్కడ బల్బ్స్ ఉన్నాయి. బల్బ్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు? ఆల్ఫానా బీటానా? ఆల్వా ఎడిసనా? థామస్ ఆల్వా ఎడిసన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సైన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు చూసారా. బల్బు కనిపెట్టిన వాళ్ళు అనగానే చెప్పేశారు. దేవుని స్తోత్రం. అంటే ఇది ఏ వెలుగిది? ఇది కృత్రిమమైన వెలుగు. దేవునికి స్తోత్రం. ఇది కృత్రిమమైనది. ఇది బల్బు కనిపెట్టి, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తును కనిపెట్టిన తర్వాత ఆ విద్యుత్తును బంధించి దాన్ని బల్బులోకి తీసుకొచ్చి ఆ బల్బును వెలిగించి ఆ విద్యుత్తును దానిలో ప్రసరింపజేసి, చూసారా, ఇదంతా సైన్స్. ఇది కృత్రిమమైనది.
మరి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి దగ్గర నుంచి కూడా వెలుగు వస్తుంది. ఆమేన్. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకి ఈ బల్బులు లేకపోయినా పర్లా. ఓకే. నేను బాగా కనపడాలని ఈ బల్బులు పెట్టుకున్నా. హల్లెలూయా. ఈ బల్బులు లేకపోయినప్పుడు బయట ఎవరున్నారు? బయట ఎవరున్నారు? సూర్యుడున్నాడు. హల్లెలూయా. సూర్యుడు అది సహజమైన వెలుగు. దేవుని స్తోత్రం. అది ప్రకృతి. సూర్యుడు సృజించబడ్డాడు. ఆమేన్. సూర్యుడు సృష్టికర్త కాదు. సూర్యుడు సృజించబడ్డాడు. సూర్యుని వెనుక ఒక హస్తం ఉన్నది. సూర్యుడిని చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. చంద్రుడిని చేసిన వ్యక్తి, నక్షత్రములు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆకాశములను చేసిన దేవుడు ఉన్నాడు. అంతరిక్షమును చేసిన దేవుడు ఉన్నాడు. ఇది సహజమైన వెలుగు. ఇది సహజమైన వెలుగు. అన్నిటికంటే స్పీడ్గా ప్రయాణం చేసేది ఏంటో తెలుసా మీకు? నేను ఆల్రెడీ క్లూ ఇచ్చే కదా. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసే దానికి మించిన వేగము మరి దేనికి లేదు. మీకు తెలుసా దాని వేగం ఎంతో? కాంతి యొక్క వేగం ఎంతో తెలుసా? ఆ వెలుగు యొక్క వేగం సుమారుగా సెకన్కి 3 లక్షలు. 2,09,000 చేంజ్ ఉంటుంది. సుమారుగా 3 లక్షలు వేసుకోండి. 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఏంటది? ఎప్పటికి? రేపొద్దునకా? ఒక్క సెకండ్కి. దేవుని స్తోత్రం. ఒక్క సెకండ్లో కాంతి శూన్యంలో ప్రయాణం. ఇది శూన్యంలో చేసే ప్రయాణం ఎంతో తెలుసా? అంటే ఏమీ లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు కాంతి ఒక్క సెకండ్లో 3 లక్షలు. మన దేశము నెత్తి మీద నుంచి అంటే పైనుంచి కాశ్మీర్ నుంచి కింద ఏముంది? కన్యాకుమారి. దేవుని స్తోత్రం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రయాణం చేసిన దూరం ఎంత అంటే మహా అంటే 4,000 కిలోమీటర్లు. కాంతి వెలుగు యొక్క వేగం ఎంతో తెలుసా? 3 లక్షల కిలోమీటర్లు సెకన్కి. ఒక్క సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోద్ది అది. దాని స్పీడ్ అంతా లైట్ స్పీడ్. దేవుని స్తోత్రం. ఇది ఇంత పవర్ఫుల్గా ఉంది కదా. దేవుడు సృష్టించిన ఈ సహజమైన వెలుగు ఎంత శక్తివంతమైనది. 3 లక్షల కిలోమీటర్లు ఒక్క సెకండ్లో ప్రయాణం చేస్తుందంటే అది శూన్యములో. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన దేశం పైనుంచి కిందకి 4,000 కిలోమీటర్లు అయితే ఏంటి దాని పరిస్థితి? భూమి యొక్క చుట్టూ కొలత 40,000 కిలోమీటర్లు. 7 సార్లు గుండ్రంగా తిరిగి వస్తే భూమి మొత్తం అప్పుడు 3 లక్షల కిలోమీటర్లు. 7.5. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నానో తెలుసా? కొంచెం మన మనసు ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ భూమి చుట్టూ 7.5 సార్లు తిరిగొస్తే ఎంత దూరమో అంత దూరాన్ని ఒక్క సెకండ్లో వెళ్ళిపోతుంది వెలుగు. అసలు ఆ వెలుగును సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. వెలుగు అంత ప్రయాణం చేస్తుందంటే ఇప్పుడు యోహాను ఏమన్నాడు తెలుసా? నిజమైన వెలుగు ఉండెను. అసలు ఈ వెలుగులన్నిటికీ వెనక ఉన్న నిజమైన వెలుగు ఒకటి ఉన్నది. అది నిజంగా ఆ వెలుగంతటిని చూస్తే ఎవరు బ్రతకలేరు. ఆ వెలుగును చూసి ఎవరు జీవించలేరు. ఆ వెలుగుని ఏది తట్టుకోలేదు. దేవుడు నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన కనుక తన వెలుగుని ప్రకాశింపజేస్తే ఏ కొంచెము ప్రకాశింపచేసినా ఈ సృష్టి తట్టుకోలేదు. ఆయన ఈ భూమి మీద సహజమైన వెలుగే ఇంత పవర్ఫుల్గా ఉంటే మధ్యాహ్న వేళ సూర్యుడిని మనము చూడగలమా? మధ్యాహ్న సమయమందు సూర్యుడిని మనము చూడలేమే. ఆ వెలుగు ఎంతో భయంకరంగా ఉంటుంది. మరి ఆ మధ్యాహ్న వేళ ఒకరోజు సూర్యుని వెలుగు అంత ప్రకాశిస్తూ ఉండగా సూర్యుని తేజస్సు కంటే మించిన తేజస్సుతో, ఇప్పుడు ఆలోచించాలి మీరు, మధ్యాహ్న సమయమందు సూర్యుని వెలుగు అంత తీక్షణమైన వెలుగు ఉంటుంది కదా. అలాంటి మధ్యాహ్న సమయంలో ఆ వెలుగును మించిన వెలుగు ఒకటి ప్రకాశించింది. దేవుని స్తోత్రం చెల్లించారు.
ఆ వెలుగును మించిన వెలుగు అంటే ఇప్పుడు సూర్యుని వెలుగు కంటే మించిన వెలుగు ఏ బల్బులోనైనా చూపించగలమా మనం? క్రికెట్ స్టేడియంకి వెళ్తాం. అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా ఉంటది. హల్లెలూయా! అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా క్రికెట్ ఆడుతా ఉంటారు స్టేడియంలో. కారణం ఏంటి? అక్కడున్నటువంటి ఫ్లడ్ లైట్స్. దేవునికి స్తోత్రం. అంటే ఆ వెలుగు అలాగున్నది గదా! కానీ సూర్యుని వెలుగంత వెలుగైతే కాదుగా అది కూడా. మరి సూర్యునికి మించిన వెలుగు ఒకటి నా మీద ప్రకాశించింది అంటున్నాడు ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆయన చాలా నిష్ట కలిగిన వాడు, ఆయన చాలా భక్తి కలిగిన వాడు, ఆయన చాలా పౌరుషం కలిగిన వాడు, ఆయన ఆత్మలో తీవ్రత కలిగిన వాడు. అతడు పరిసయ్యుడు, అతడు యోధా మతస్థుడు. దేవుని స్తోత్రం. చాలా భక్తి గలవాడు. తన మతము కొరకు, తన యూదా మతాన్ని, జుడాయిజం, ఆయన మతాన్ని ఆయన సంరక్షించుకోవాలనుకునే వ్యక్తిత్వం గలవాడు. తన మతానికి విరోధముగా ఏదైనా జరిగితే ఆయన ఒప్పుకోడు. ఆయన ఎవరినైనా సరే హతమారుస్తాడు. ఆయన తన ప్రాణం పోయినా పర్లేదు కానీ తను నమ్మినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే, తన ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఏదైనా జరిగితే, యూదులకు ఉన్న ఆచారాలు గనక ఏవైనా మార్చబడితే, ఆచారాలను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే హీ విల్ డిస్టర్బ్ దెమ్. పరిసయ్యుడు, యూదా ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తి. అతని పేరేం పేరు? సౌలు. మరొక పేరేం పేరు? రోమీల పేరు పౌలు. చాలా భక్తి గలవాడు, చాలా తృష్ణ కలిగిన వాడు. దేవుడంటే ప్రాణం ఆయనకి కదా. దేవుడే తను వెంబడించే మార్గమే నిజమైన మార్గము అని నమ్మిన వ్యక్తి, తను నమ్మిన ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని జీవిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు తన కళ్ళు పోయాయి. తన కళ్ళు గుడ్డివాడైపోయాడు. ఏమైంది? ఎందుకని ఉన్నట్టుండి కనుచూపు పోయింది? హీ లాస్ట్ హిస్ సైట్. అతడేమంటున్నాడో తెలుసా? నేను ఒక వెలుగును చూశాను. దేవునికి స్తోత్రం. ఈయన చూసిన వెలుగు సూర్యుని వెలుగా కాదు. ఆయన అంటున్నాడు కదా అక్కడ, నేను మధ్యాహ్న వేళ సూర్యుని ప్రకాశము కంటే మించిన ఒక ప్రకాశము, ఒక వెలుగు నా మీద ప్రకాశించింది. నేను ఆ వెలుగును చూశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇతను వెలుగును చూశాడు. ఇతని దగ్గర ఇతనితో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆ వెలుగును చూశారు. వెలుగు వీరి మీదకి ప్రకాశించగానే వీరు ఉన్నట్టుండి పడిపోయారు, నేలన పడ్డారు. దేవునికి స్తోత్రం. వెలుగు చూడండి, అది గాలి కాదు. అదేంటి చెప్పండి? వెలుగు. అది సూర్యుని వెలుగు కాదు, అది ఒక వెలుగు. దేవునికి స్తోత్రం. అది సూర్యుని చంద్రుడు ఏ వెలుగు కాదు, అది ఫ్లడ్ లైట్ల వెలుగు కాదు. కానీ మధ్యాహ్న వేళ సూర్యుని తేజస్సు కంటే మించిన తేజస్సు. ఇంతవరకు మనకు అది తెలియదు అసలు. కానీ ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు తన సైన్యము గుర్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. ఎందుకంటే తప్పు జరుగుతుంది అనుకున్నాడు సౌలు. తప్పు జరుగుతున్నది. యూదులలో ఆచారాలు మార్చేస్తున్నారు, యూదా సాంప్రదాయాలను మారుస్తున్నారు అనుకున్నాడు అతడు. యూదా మతానికి కీడు చేస్తున్నారు అనుకున్నాడు అతడు. అందుకని అతడు కత్తి పట్టుకున్నాడు. అతడు కత్తి పట్టుకొని ఒక సైన్యాన్ని రెడీ చేసుకొని వెళుతున్నాడు. కానీ ఒక వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కళ్ళు పోయాయి. ఒక స్వరం వచ్చింది. ఆ వెలుగు ప్రకాశించిన తర్వాత ఒక స్వరం వచ్చింది. ఆ స్వరాన్ని ఇతడు తప్ప పక్కన వాళ్ళు వినలా. వెలుగును మాత్రం అందరూ చూసి కింద పడిపోయారు. ఆ తర్వాత లేచారు. ఇతడికేమో కళ్ళు పోయినాయి. ఇతడు స్వరము కూడా విన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైన వెలుగు ఉండెను. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు మనుష్యులను వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం చెల్లించండి.
ఆ వెలుగు మనుష్యుని వెలిగించు. అప్పటి వరకు నాకు వెలుగు తెలుసు అనుకున్నాడు సౌలు. అప్పటి వరకు నేనేదైతే చూస్తున్నానో అదే నిజమైంది అనుకున్నాడు. చాలాసార్లు మన జీవితం ఎలాగుంటదంటే, మనకి ఏది తెలుసో ఇక అదే ఫైనల్ అనుకుంటాం. దీనికి మించిన మరొక సత్యం లేదనుకుంటాం. తప్పు లేదు. ప్రతి మనిషికి అదొక స్టేజ్. తాను ఏదైతే నమ్మాడో, ఏదైతే తెలుసుకున్నాడో, ఏదైతే నిజమనుకున్నాడో అక్కడే ఆగిపోయాడు. కానీ దేవుడు కృప చూపించాడు అతనికి దానికి మించిందుందని. హల్లెలూయా! నువ్వు నమ్ముచున్న ధర్మశాస్త్రము నిజమే కానీ, ఆ ధర్మశాస్త్రములో వెనక దాగి ఉన్న వ్యక్తిని నేనే. మీరు నమ్ముచున్న ప్రవక్తల యొక్క వచనాలు నిజమే. ఆ ప్రవక్తలు చెప్పుచున్న వ్యక్తిని నేనే. నువ్వు అనుకుంటున్నావు మెస్సయ్య కాదని, నేను మెస్సయ్యాను. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు వెళుచున్న మార్గములో నువ్వెంత తీవ్రత కలిగి ఉన్నావో ఇది సత్యమని, సంపూర్ణ సత్యాన్ని ఇప్పుడు నేను నీకు బయలుపరుస్తున్నా. హల్లెలూయా! ఈ ప్రపంచం అనేక వెలుగులతో, కాంతులతో నిండిపోయింది దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రపంచములో ప్రతీది కూడా అది వెలుగులాగా కనిపిస్తుంది. కానీ నిజమైన వెలుగు మనకి వచ్చేంత వరకు విషయాలు బయటపడవు. అనేక అబద్ధాలు, అసత్యాల మధ్యలో ఒక సత్యము వెలుగుచూ ఉన్నది. హల్లెలూయా! సత్యము బయలుపరచబడతా ఉన్నది. సత్యము బయలుపరచబడతా ఉన్నది. ఈ సత్యము మన కళ్ళకు తగిలినప్పుడే, ఈ సత్యము మన మనస్సుకి బోధపడినప్పుడే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరంట? నిజమైన చెప్పండి. యేసు ప్రభు ఎవరండి? సూర్యుని వెలుగు, మరొక వెలుగు, ఈ బల్బులు ఇచ్చే వెలుగు చూస్తున్న మనము యేసు ప్రభు అనే నిజమైన వెలుగుని మనము చూసే వారముగా సిద్ధపడదాం. హల్లెలూయా! మనము యేసు ప్రభు అనే ఆ నిజమైన వెలుగుని సంపాదించుకున్న వారముగా సిద్ధపడదాం. మనము ఎప్పుడూ కూడా మనము మనము తెలిసిన దాని నుండి ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడం. మనకి ఏదైనా ఒకటి తెలిస్తే ఇదే ఫైనల్ అనుకుంటాం. కాదు. మనం ఎందుకు బైబిల్ చదవాలో తెలుసా? మనం ఎందుకు సత్యాన్ని అన్వేషిస్తూ ఉండాలో తెలుసా? మనం ఎప్పుడైతే సత్యం మీద మనసు పెడతామో, సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటామో, దినదినము మన లోపల వెలుగు అధికమవుతుంది. హల్లెలూయా! సౌలా, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఎందుకయ్యా? నన్ను హింసిస్తున్నావెందుకు నువ్వు అంటున్నాడు యేసయ్య. ప్రభువా నీవెవడు? ఆ ఆకాశంలో నుండి స్వరం వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వెలుగు వైపు తిరిగి ఈయన అడుగుతున్నాడు, నువ్వెవరు అసలు? నీవు హింసించుచున్న యేసును నేనే. హల్లెలూయా! యేసు ప్రభువు గురించి అప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడు? ఈయన నిజమైన మెస్సయ్య కాదు. అందుకే ఈరోజు ప్రభువుని గుర్తించని వారి విషయంలో కానీ, ప్రభువుని గుర్తుపట్టని వారి విషయంలో, ప్రభువుని నమ్మని వారి విషయంలో మనము ఎంతో దయ చూపించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బోధ పడలేదు. ఆయన ప్రభు అని, ఆయనే మెస్సయ్య అని ఒక టైం వచ్చేంత వరకు సౌలుకి బయలుపరచబడలేదు. అప్పటి వరకేమో ఆయనకు శత్రువుగా ఉన్నాడు. ఆయన బిడ్డలంటే ఇష్టం లేదు. ఆయన బిడ్డలంటే ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక వెలుగును చూశాడో, ఆ వెలుగును చూసిన తర్వాత, ఆ స్వరాన్ని విన్న తర్వాత ఆయన అప్పటినుంచి ఎవరి కోసం బ్రతకాలనుకున్నాడు? క్రీస్తు కోసం. దేవునికి స్తోత్రం.
మన జీవితంలో ప్రభువుతో మనకి ఒక గట్టి ఆ సందర్శన, అంటే ఆ సౌలుకు జరిగినట్లుగానే మనకు జరగాలని కాదు. సౌలుకు జరిగినట్లుగానే మనకు జరగాలని కాదు. కానీ సత్యము మనకి ఎప్పుడైతే బయలుపరచబడతదో, సత్యము మన కళ్ళకి ఎప్పుడైతే వెలుగునిస్తదో, ఆ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ వెలుగు ఎందుకొచ్చిందంట? మనుష్యులను వెలిగించుటకు. ప్రతి మనిషిలో ఉన్న చీకటిని అందుకే పేతురు ఏమంటాడు తెలుసా? పేతురు ఒక మాట చదివి ముగించుకుందాం. త్వరగానే ముగించేస్తున్నాను. 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆ, ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి, దేవుని స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే మీరు నిజమైన చీకటిగా భావించొద్దు. తన హృదయములో, తన మనసులో ఏముంది? ఏముంది లోపల? చీకటి ఉన్నది. సత్యమును ఎరుగకపోవుటయే అంధకారము. చూడండి, చాలా మందికి కళ్ళున్నాయి కానీ ఏమున్నాయి? అంధులుగానే ఉండొచ్చు. కళ్ళు ఉన్న అంధులు. ఏమిటి అంధత్వము? వీళ్ళకి సత్యము బోధపడలేదు. ఏం బోధపడలేదు? సత్యం. మనల్ని చూడటానికి మనం చాలా బాగానే ఉంటాం, అంత ఓకే. మన బాడీ, మన స్ట్రక్చరు, మన ఆలోచనలు, మన మాట అంతా ఓకే. లోపల సత్యం లేకపోతే అంధకారం ఉన్నట్టు, చీకటి ఉన్నట్టు. ఈ లోకం చీకటిలో ఉందంట, కానీ వెలుగేమో ప్రకాశిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఏమిటి చీకటి? అసత్యమనే చీకటి, అబద్ధమనే చీకటి, పాపమనే చీకటి. లోకమంతా పాపపు అంధకారము. చెప్పండి ఈ మాట. అంధకారం. చీకటి అలుముకొని ఉండగా చీకటిలోకి వెలుగు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆశ్చర్యమైన వెలుగు అని చెప్పండి మరలా. ఏ వెలుగు అది? మామూలుగా ఇప్పుడు బయట చూస్తున్న వెలుగు మనకి ఆశ్చర్యమైన వెలుగు ఉండదు. ఇది సహజమైన వెలుగు, ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఆశ్చర్యకరమైన ఒక వెలుగు ఉన్నదే, ఆ వెలుగులోనికి మనలను చీకటిలో నుండి బయటికి ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడయ్యా అంటే దానికి కారణం ఉంది. ఆ ఒక్క మాట గ్రహించేసి ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, మనలను వెలుగులోకి పిలిచాడంట. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఈ మాట గుణాతిశయములు ఏంటవి? గుణాతిశయములను ఏం చేయాలంట? మనం దేవుని బిడ్డలో ప్రచురం చేయాలి. గుణం. ఎవరినైనా నిలబెట్టి ఇప్పుడు నేను వీరి యొక్క గుణమును గురించి చెప్పండి అంటే చెప్తాం కదా. ఇప్పుడు జీవన్ ఉన్నాడు. జీవన్ యొక్క గుణమును గురించి చెప్పండి. తన యొక్క స్వభావం ఎలాంటిది, ఎలా మాట్లాడతాడు, ఇతరులతో ఎలా స్నేహం చేస్తాడు, పెద్దలతో ఎలా ఉంటాడు అని అడిగామనుకోండి, వాళ్ళ నానమ్మ చెప్పిద్ది. చెప్తారా? ఏం చెప్పగలరు? ఒక మాట చెప్పండి. జీవన్ ఎలాంటి వాడంటే ఏం చెప్తారు? అందరితో కలిసి ఉంటాడంట. అది ఆయన గుణం. ఏం చేస్తాడు ఈయన? అందరితో.
ఎవరితో కూడా విరోధంగా ఉండటానికి ఇష్టపడడు. ఇప్పుడు జీవన్ యొక్క గుణము గురించి వాళ్ళ నానమ్మ మనతో చెప్పింది కదా! ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, బంధువులొచ్చినప్పుడు కూడా, "మా జీవన్ ఎట్లాంటోడో తెలుసా?" అంటది. ఆళ్ళ జీవన్ గురించి చెప్పటానికి ఆమె దగ్గర కొన్ని మాటలున్నాయి. మా జీవన్ అయితే ఇలా చేస్తాడు. ఈయన హాస్టల్‌కెళ్ళిపోయాడనుకోండి, ఇక ఇంట్లో ఎవరి గురించి మాటలు? జీవన్ గురించి మాటలు. జీవన్ ఇలాంటి వాడు, జీవన్ ఇదంటే ఇష్టపడతాడు, జీవన్‌కి అదంటే ఇష్టము. అంటే జీవన్ యొక్క గుణాతిశయములు, గుణములు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభు చీకటిలో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన గుణాతిశయము. చప్పట్లు కొట్టండి. ఏం ప్రచురించాలండి? యేసు ప్రభు ఎవరో తెలుసా? ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఒకరోజు ఏమైందంటే, యేసు ప్రభు ఒక కుష్టి వ్యాధి గలవాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కుష్టి వ్యాధి వాడు, "ప్రభువా నన్ను బాగు చేయి" అని అడిగాడు. అప్పుడు ఆయన ఇలాగా జాలి చూపించాడు. ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము వెలిగించబడ్డాం. దేవునికి స్తోత్రం. నీ నోట్లో ఏముండాలో తెలుసా? యేసు ప్రభు యొక్క గుణమును గురించి మాట్లాడాలి. ఇప్పుడు జీవన్ గురించి మాట్లాడమంటే వాళ్ళ మమ్మీ, డ్యాడీ లేదా వాళ్ళ నానమ్మ మాట్లాడినట్లుగా, ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడమన్నప్పుడు మీరేం చెప్పగలరు? ఆయన దీర్ఘశాంతం గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన దయాళుత్వం గురించి, ఆయన సాత్వికం గురించి, ఆ! ఆయన మంచితనం గురించి మాట్లాడాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడైనా సరే యేసు ప్రభు గురించి నువ్వు ఏదైనా ఒక్క మాట మాట్లాడుతున్నావా? అందుకోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా! ఈ నోట్లో ఆయన గుణమును గురించిన మాట ఉండునుగాక. తర్వాత మాట ఏంటండి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము. ఎవరంట మనం? మనం ఏర్పాటు చేసుకున్నామా దేవుడిని? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని స్తోత్రం. ఏర్పరచబడిన వంశమును, మనం ఇంకెవరము? రాజులైన రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా, మనందరము కూడా ఒక సమూహం అంట. చెప్పండి అందరూ ఆ మాట. ఏ సమూహం అది? రాజులైన, అంటే రాజులు మనమే, యాజకులు మనమే. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం ఎవరం చెప్పండి? రాజులము. మనం ఎవరం చెప్పండి? యాజకులము. రాజులైన యాజక సమూహము. మనం ఎవరమంటే ఏర్పరచబడిన వంశము. ఎందుకు ఏర్పరచబడ్డాము? ఎందుకు రాజులైన యాజక సమూహమయ్యాము? ఇంకా జనమును, మనం ఎవరం? పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనం. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధులం. నేను పరిశుద్ధుడను అని చెప్పండి. పరిశుద్ధుడను, అందరు చెప్పాలండి. నేను పరిశుద్ధుడను, మనం ఎవరం? పరిశుద్ధుడను. ఎవరు చేశారు మనల్ని పరిశుద్ధులుగా? దేవుడు చేశాడు. నేనే చేసుకున్నానా? నాకు నేనే శుద్ధి చేసుకొని నేను పరిశుద్ధుడిని అయిపోయానా? నా వల్ల అవుతుందా అది? ఏ పాపినైనా పరిశుద్ధునిగా మార్చగలిగిన శక్తి ప్రభువుకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా! ఒక్క పాపిని పరిశుద్ధుడిగా మార్చే శక్తి మరెవరికీ లేదు. కేవలం ఈ ప్రభువుకు మాత్రమే ఉంది. ఆమేన్. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత మనమందరము పవిత్రులమయ్యాం. దేవుని స్తోత్రం. మీరిప్పుడు ఏం తప్పు చేస్తున్నారో పక్కన పడేసేయండి అది. అని మిమ్మల్ని చేయమంటలా నేను. దేవుడు మీకు శక్తినిస్తాడు. ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని కడుగుతాడు. మీరు పరిపూర్ణులు, యు ఆర్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. కానీ మీరు పరిశుద్ధులు. యు మే నాట్ బి పర్ఫెక్ట్ బట్ యు ఆర్ హోలీ. దేవుని స్తోత్రం. ఈ మాట అర్థం చేసుకోండి. దాన్ని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయను నేను ఇప్పుడు. పద్దాకలు తిరుగుతూనే ఉన్నాం. నీళ్ళు అవుతానే ఉన్నాయా? 3 సార్లు నీళ్ళు తాగుతానే ఉన్నా. తాగు నీళ్ళు.
మనం పరిశుద్ధులం. దేవుని స్తోత్రం. మనం పరిశుద్ధులం. ఎవరు మన పరిశుద్ధులుగా చేసింది? యేసయ్య. ఇక్కడున్న చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు మనమందరం కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారమైతే మనము పరిశుద్ధులం. మనం పాపులం కాదు. దేవుని స్తోత్రం. మేము నమ్మం, మేము ఒప్పుకోం అని అన్నారనుకోండి, ఇది చెల్లదు అన్నారనుకోండి, చల్లపో అని వాళ్ళకి బైబిల్ చెప్తుంది, యు ఆర్ ఏ హోలీ జనరేషన్. హల్లెలూయా. దేవునిని నమ్మిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు. మనలో ఏదైనా తప్పిదము ఉన్నట్లయితే, ఏదైనా పొరపాట్లు ఉంటే అది ప్రతి దినము మనం ఒప్పుకొని సరి చేసుకొని కడగబడతా ఉంటాం. అది వేరే విషయం. కానీ మనం పరిశుద్ధులం. దేవుడు మనల్ని పరిశుద్ధ జనంగా చూస్తున్నాడు. సంతోషం లేదా మీకు? దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? పరిశుద్ధ జనాంగం. ఆయన ఇప్పుడు ఇదిగో నేను మీ అందరిని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు కదా. మీ అందరిని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఇదిగో పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధ జనాంగం. హల్లెలూయా. మనం పరిశుద్ధులం. దేవుడు మనను పరిశుద్ధ జనాంగంగా చేశాడు. మనం ఏర్పరచబడిన వంశం. మనము రాజులైన యాజక సమూహం. అందుకే వచ్చాడు యేసయ్య. మనం పరిశుద్ధులం. సాతాను వచ్చి, ఇదిగో నువ్వు పొద్దున అబద్ధం ఆడావుగా, నువ్వు పాపివి అంటే, నేను అబద్ధం ఆడింది నిజమేమో కానీ నేను మాత్రం పాపిని కాదని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అబద్ధం ఆడింది నిజమేమో కానీ నేను మాత్రం పాపిని కాదుగా అనండి. వాడికి ఏం అర్థం కాదు. హై, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు పాపివి అంటాడు. నువ్వేమంటున్నావు? నేను అబద్ధం ఆడితే ఆడానేమో కానీ నేను మాత్రం పాపిని కాదు. నువ్వు ఎట్లా పాపివి కాదు? నన్ను దేవుడు పరిశుద్ధుడిగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నువ్వు 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 చెప్పిన అబద్ధానికి మరి పనిష్మెంట్ ఏంటి? నా యేసయ్య సిలువలో, దేవునికి స్తోత్రం చెల్లించండి, నువ్వు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి మరి శిక్ష ఉంది కదా అంటే, ఆ శిక్ష నా యేసయ్య తీసుకున్నాడు. మరి నువ్వు ఇప్పుడు చెప్పిన అబద్ధం పరిస్థితి ఏంటి? ఆ అబద్ధాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటాను, నన్ను తుడిచేస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లే అబద్ధాలు చెప్పండి, మీరు అవి చేయండి, ఇది చేయండి, దానిలోనే జీవించండి, ఆ పాపంలో ఉండమని చెప్పట్లా. కానీ ఒకటి మాత్రం సత్యం, మన కొరకు ఆయన శిక్ష అనుభవించింది. ఎందుకో తెలుసా? మన శిక్ష అంతా ఆయన తీసేసుకున్నాడు. కొంచెం కూడా మన మీద లేదు. దేవుని స్తోత్రం. కొంచెము కూడా మన మీద శిక్ష ఉండదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రక్షకుడిగా అంగీకరించి పాపిని అని ఒప్పుకున్నాం గనక ఇక శిక్ష మన మీద ఉండదు. ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ పరిపూర్ణులమవుతూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా. మనం ఎవరని చెప్పండి ఇప్పుడు? ఏర్పరచబడిన వంశం. రెండవది రాజులైన యాజక సమూహం. మూడవది గట్టిగా చెప్పండి, పరిశుద్ధ జనం. హల్లెలూయా. వీఆర్ ఏ హోలీ జనరేషన్. పరిశుద్ధ జనం మనం. మరలా చెప్తున్నాను, సాతాను మిమ్మల్ని శోధిస్తే ఒకటే చెప్పండి, ఐ యామ్ హోలీ అని చెప్పండి. నేను పరిశుద్ధ జనాంగములో వ్యక్తిని, నేను పరిశుద్ధుడను. హల్లెలూయా. తర్వాత మాట ముగించేద్దాం. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలనై. అందుకోసమే చీకటిలో నుంచి వెలుగులోకి ఆయన మమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనము దేవుని సొత్తైన ప్రజలం. ఎవరి ప్రజలమండి? ఎవరి ప్రజలం? దేవుని సొత్తైన ప్రజలం. యు బిలాంగ్ టు గాడ్, ఐ బిలాంగ్ టు గాడ్. మీరెవరండి అంటే, మేమా దేవుని బిడ్డలమండి అని చెప్పండి. దేవుని స్తోత్రం. మీరెవరండి అంటే ఏమని చెప్పాలి? మేము దేవుని ప్రజలమని చెప్పండి. మేము దేవుని సొత్తైన ప్రజలం. మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే, మేము దేవునికి సంబంధించిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. దేవునికి సంబంధించిన, వీఆర్ ఓన్ పీపుల్. వీళ్ళు మా వాళ్ళేనండి, మా సొంతోళ్ళండి. దేవుడు ఏమంటున్నా తెలుసా? వీళ్ళు నా సొంత ప్రజలు, సొత్తైన వారు, నా స్వాస్థ్యము. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఈ ఉదయకాలమందు సహోదరి సహోదరుడు, నిజంగా
అక్కడ మీటింగ్ పెట్టారా? అంతే, ఇద్దరు ముగ్గురిని కలవనీయకూడదు వాళ్ళని. మాట్లాడొద్దు. దేవుని సొత్తైన ప్రజలు, సొత్తైన ప్రజలు. దేవుడు ఎలా చూస్తున్నాడంటే మనల్ని, నా సొంతం. హల్లెలూయా. నాది, నావారు, నా బిడ్డలు. దేవుడు అంత కోరుకుంటున్నాడు కదా. ఎందుకండి భయం? ఎందుకు నిరుత్సాహం? ఎందుకు భవిష్యత్తును గురించిన నిరాశ? ఉన్నదా? ఇక్కడ ఎవరికైనా ఉన్నదా? ఏమో నా భవిష్యత్తు ఏంటో, రేపేంటో. వద్దు. హల్లెలూయా. నువ్వు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. చింతించొద్దు దేనికి. హల్లెలూయా. కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి, కొన్ని తుఫాన్లు ఎదురొస్తాయి. నిన్ను వెనక్కి నెట్టడానికి ఒత్తిళ్ళు వస్తాయి. భయపడొద్దు. నువ్వెవరివి? చెప్పండి, 4 మాటలు చెప్పండి. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు నిన్ను వెలిగించాడు, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చావు గనుక నిరాశపడొద్దు, భయపడొద్దు, చింతించవద్దు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, అయ్యా నేను నీ సొత్తైన బిడ్డని, నన్ను నువ్వేం చేస్తావో చెయ్యి. హల్లెలూయా. దేవునికి అప్పగించుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. హల్లెలూయా. ఈ కొద్ది రోజులు భూమి మీద కొంచెం అలజడి ఉంటుంది, కొంచెం వ్యతిరేకత ఉంటుంది. భయపడొద్దు, బాధపడొద్దు. మనల్ని నడిపించే మన నాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. అందరం తలలో వంచి కళ్ళు మూసుకొని